హలో ఆల్, ఈ వీడియోలో ది డైనోసార్స్ మినీ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. టోటల్ గా 4 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 40 to 50 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. అండ్ ఇది ఒక డాక్యుమెంటరీ సిరీస్ అనమాట. మీకు గుర్తుంటే గనక మనం చిన్నప్పుడు డిస్కవరీ ఛానల్లో కానీ నాట్ జియో వైల్డ్ లో కానీ యానిమల్స్ గురించి అండ్ వాటి స్వభావం గురించి అవి ఎలా సర్వైవ్ అవుతాయి ఇలా అన్నీ కూడా ఒక వాయిస్ ఓవర్ తో పాటు వాటిని చూపించుకుంటూ అప్పట్లో వచ్చేవి. అవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చూసేవాళ్ళం అనమాట చిన్నప్పుడు. సేమ్ అదే టైప్ లో ఈసారి ఈ సిరీస్ లో డైనోసార్స్ గురించి ఉంటుంది అనమాట. అవి ఎలా పుట్టుకొచ్చాయి, అసలు వాటి ఎలా స్టార్ట్ అయింది, అవి ఎలా రూల్ చేశాయి ప్రపంచాన్ని, అండ్ దాని తర్వాత ఎలా అవి నాశనం అయిపోయాయి, వీటన్నిటిని కూడా ఈ 4 ఎపిసోడ్ లో మీకు చూపించడం అయితే జరుగుద్ది. మరి నాకు ఎలా అనిపించిందిరా ఈ మినీ సిరీస్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే వర్కౌట్ అయింది. బట్ అందరికీ వర్కౌట్ అవుద్ది అంటే నేను చెప్పలేనది, ఎందుకంటే నేను కనెక్ట్ అయ్యాను. యాక్చువల్లీ చిన్నప్పుడు ఇలాంటివి చాలా చూసి డిస్కవరీలో గట్ట ఎలాగా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ వెనకాల యానిమల్స్ గురించి అంతా చెప్తుంటే స్క్రీన్ కల్లా ఆర్పకుండా చూసేవాడిని. సో ఆ నాస్టాలజియా ఫీలింగ్ అయితే నాకు మళ్ళీ క్రియేట్ అయింది. పైగా ఈ డైనోసార్స్ గురించి నాకు అంతగా తెలియదు కాబట్టి చాలా క్లియర్ గా చెప్తారన్నమాట ఈ సిరీస్ లో. ప్రతి డైనోసార్ పేరు, అది ఎలా పుట్టుకొచ్చింది, అసలు డైనోసార్స్ ఎలా స్టార్ట్ అయ్యాయి, అసలు డైనోసార్స్ కన్నా ముందు ఏముండేవి, అసలు తర్వాత అవి ఎలా నాశనం అయిపోయి ప్రతిదీ కూడా విజువల్లీ చాలా స్ట్రాంగ్ గా చూపిస్తారు. అంటే ఏంట్రా నిజంగా విఎఫ్ఎక్స్ యానిమేషన్ రియల్ గా తీసారా అన్న ఫీల్ అయితే క్రియేట్ అవుతుంది. అంత క్వాలిటీగా ప్రెజెంట్ చేశారన్నమాట సిరీస్ అన్నది. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ వెనకాల వచ్చి వాయిస్ ఓవర్ కూడా సూపర్ గా వర్కౌట్ అవుతుంది. ఎక్కడ కూడా ఆర్ట్ కనిపించదు అనమాట. జస్ట్ 4 ఎపిసోడ్స్ లో, అంటే కొంచెం లెంత్ ఎక్కువ ఎపిసోడ్ కానీ క్లియర్ కట్ గా ఆ హిస్టరీ అంతా మాత్రం సూపర్ గా చూపించారు. నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది. నీట్ గా మంచిగా టైం పాస్ అయింది. మీకు ఆ నాస్టాలజియా ఫీలింగ్ ఉండి ఆ టైప్ ఆఫ్ సిరీస్ చూసి అలవాటు ఉంది, డాక్యుమెంటరీ సిరీస్ అయినా పర్లేదు, ఆ వాయిస్ ఓవర్స్ తో మేము చూస్తాము, డైనోసార్స్ గురించి తెలుసుకుంటాము అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి, వర్కౌట్ అవుతుంది. బట్ డైనోసార్స్ కదా అని చెప్పేసి పెద్ద పెద్ద ఫైట్లు ఏవేవో సినిమాల్లో చూపిస్తారు అలాంటి ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది ఒక డాక్యుమెంటరీ సిరీస్, వాటి మీద చూపించే డాక్యుమెంటరీ సిరీస్ అనమాట. సో డాక్యుమెంటరీ సిరీస్ అంటే తెలుసు కదా ఎలా ఉంటుందో. సో దాని పరంగా ఓకే అనుకుంటే చూడండి, వర్కౌట్ అవుతుంది. లేదంటే లేదు. ఆ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. మొత్తం యానిమల్స్ గురించి ఉంటుంది, మనుషులే ఉంటారులేండి. లాస్ట్ లో చూపిస్తారు మనుషుల్ని. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.